హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు, అంటే యాసంగి రైతు భరోసా మూడో విడత డబ్బులు అనేది ఎవరికి విడుదల చేస్తారు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటికే యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం 2 విడతల్లో విడుదల చేసింది. ఇప్పుడు 3వ విడత నిధుల విడుదలపై కూడా ప్రభుత్వం కీలక సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా 5 ఎకరాలు పైబడిన భూమి కలిగిన అర్హులైన రైతులకు ఈ విడతలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ప్రభుత్వం దశల వారీగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తూ ముందుకు వెళ్తుంది. మొదటి విడతలో తక్కువ భూమి ఉన్న రైతులకు, రెండో విడతలో 5 ఎకరాల లోపు రైతులకు నిధులు జమ చేయగా, ఇప్పుడు 3వ విడతలో 5 ఎకరాలు పైబడిన భూమి కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఖచ్చితమైన తేదీలు స్పష్టమవుతాయి. మ్యాక్సిమం మనకు ఈ మే 31వ తేదీ వచ్చేలోపైన లేదా జూన్ 10వ తేదీ వచ్చేలోపైన విడుదల చేసేస్తారు. రైతు భరోసా డబ్బులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, భూ రికార్డులు, పాస్బుక్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే ఈకేబీసీ, ఎన్పిసి మ్యాపింగు వంటి అప్డేట్లు పూర్తి చేసి ఉంటే డబ్బులు జమ కావడంలో ఇబ్బందులు ఉండవు. ఇంకా రైతు భరోసాకు దరఖాస్తు చేయని వారు ఉంటే సమీప వ్యవసాయ అధికారి లేదా మీ సేవ కేంద్రాన్ని సంప్రదించి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో పట్టాదారు పాస్బుక్, ఆధారు, బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నెంబరు వంటి డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రభుత్వం అర్హతలను పరిశీలించిన తర్వాత మాత్రమే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. ఇక ఆదాయ పన్ను చెల్లించే వారు లేదా ప్రభుత్వ ఉద్యోగులు వంటి అనర్హుల పేర్లు లిస్టు నుండి తొలగించే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రతి రైతు తమ వివరాలు ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ నెల చివరి వారంలో రైతు భరోసా 3వ విడత నిధుల ప్రక్రియ వేగంగా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి రైతులు అలర్ట్గా ఉండి అవసరమైన అప్డేట్లు పూర్తి చేసుకుంటే రైతు భరోసా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.